అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వీడియోలో 2025 సంవత్సరం ఏప్రిల్ నెలలో 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఏ రోజులు మనకి శుభముహూర్తానికి అనుకూలంగా ఉన్నాయి, వివాహానికి కానీ వంటి గృహప్రవేశానికి, అద్దె ఇల్లు మారడానికి, అన్నప్రసన్న, శ్రీమంతం ఇంకా మరెన్నో శుభకార్యాలకు ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయి పంచాంగం ప్రకారం నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. ఒక్కొక్క రోజు తిథి, వారం, నక్షత్రం ప్రతిదీ నేను ఇక్కడ క్లియర్గా అయితే తెలియజేస్తానండి. ఏప్రిల్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, రోజుల గురించి కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఇంకా ఈ నెలలో వచ్చే శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడే, అక్షర తృతీయ మొదలైనవి ఏ రోజుల్లో వచ్చినాయో కూడా నేను ఇప్పుడే తెలియజేస్తాండి. మనకి 27వ తేదీ వరకు చైత్రమాసం అయితే ఉందండి. 27వ తేదీ వరకు తర్వాత నుండి మనకి వైశాఖ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ చెప్పే అన్ని శుభకార్యాలకు అందరికి ఒకేలాగా ఉండండి. వారి వారి నామ నక్షత్రం బట్టి మారుతూ ఉంటాయి. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా? నేను ఇంకా 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఏ రోజులు ఎలా ఉన్నాయో నేను ఇప్పుడే తెలియజేస్తానండి. ఏప్రిల్ 1 మంగళవారము, తిథి వచ్చి చవితి తిథి, భరణి నక్షత్రం అండి. ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదండి. ఏప్రిల్ 2 బుధవారం, తిథి వచ్చి పంచమి తిథి, కృతికా నక్షత్రం అండి. ఈరోజు శ్రీ పంచమి, లక్ష్మీ పంచమి అండి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి అయితే శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. మిగిలిన వాటికి శుభముహూర్తాలు అయితే లేవు. ఏప్రిల్ 3 గురువారం, తిథి వచ్చి షష్ఠి తిథి, రోహిణి నక్షత్రము. ఈరోజు శ్రీ రమణ మహర్షి జయంతి అండి. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభం, ఉపనయనం, రిజిస్ట్రేషన్ పనులు, నూతన వ్యాపారం ప్రారంభం, నూతన వాహన కొనుగోలు, నామకరణం, అక్షరాభ్యాసం ఇలా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ రోజైతే మంచి రోజే అండి. ఏప్రిల్ 4 తిథి వచ్చి సప్తమి, మృగశిర నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. 5 శనివారం, తిథి వచ్చి అష్టమి తిథి, ఆరుద్ర నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు గృహప్రవేశానికి, గృహారంభం, రిజిస్ట్రేషన్, నామకరణానికి వీటికైతే మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. వివాహానికైతే ఈరోజు మంచి ముహూర్తాలు అయితే లేవు. ఏప్రిల్ 6 ఆదివారము, నవమి తిథి, పునర్వసు నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత వచ్చి శ్రీరామనవమి పండుగ అండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు గృహప్రవేశానికి, గృహారంభం, ఉపనయనం, నామకరణం, అక్షరాభ్యాసానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈ వివాహానికి అయితే మంచి ముహూర్తాలు అయితే లేవు. ఏప్రిల్ 7 సోమవారము, దశమి తిథి, పుష్యమి నక్షత్రము. ఈరోజు ధర్మరాజ ద్వాదశి అండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా గృహప్రవేశానికి, గృహారంభం, ఉపనయనము, నామకరణము, చెవులు కుట్టించడం, చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయించడం, అన్నప్రసన్న, చిన్నపిల్లలకి అన్నప్రసన్న ఇలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ఈరోజు అనుకూలంగా ఉందండి. ఏప్రిల్ 8 మంగళవారము, ఏకాదశి తిథి, ఆశ్లేష నక్షత్రము. ఈరోజు చైత్రశుద్ధ ఏకాదశి అండి. దీన్ని మతత్రయ ఏకాదశి, కామద ఏకాదశి అని కూడా పిలుస్తారండి. ఈ రోజున సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక కళ్యాణోత్సవం అండి. ఏప్రిల్ 9 బుధవారము, ద్వాదశి తిథి, మకా నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకించి వామన ద్వాదశి. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజున వివాహానికి, గృహప్రవేశము, గృహారంభం, నామకరణం, అక్షరాభ్యాసం శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ఈరోజు మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఏప్రిల్ 10 గురువారం, త్రయోదశి తిథి, పుబ్బ నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత వచ్చి ప్రదోష వ్రతము. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, గృహారంభము ఇంకా ఉపనయనము వాటికి ఈరోజైతే మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఏప్రిల్ 11 శుక్రవారం, చతుర్దశి తిథి, ఉత్తర నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు ఉపనయనానికి, చెవులు కుట్టించడానికి, అక్షరాభ్యాసానికి మాత్రమే మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. వివాహానికి కానీ, గృహప్రవేశానికి కానీ, గృహారంభం వీటికైతే మంచి ముహూర్తాలు అయితే ఈరోజు లేవండి. ఏప్రిల్ 12 శనివారము, పూర్ణిమ తిథి, హస్త నక్షత్రం అండి. ఈ రోజున చైత్ర పూర్ణిమ. ఈ రోజున ప్రత్యేక హనుమాన్ విజయోత్సవం అండి. హనుమాన్ దీక్ష ప్రారంభం అనేది జరుగుతుంది. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజున వివాహానికి, గృహప్రవేశానికి, గృహారంభము, ఉపనయనం, నామకరణం, అన్నప్రసన్న, అక్షరాభ్యాసము ఇలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఈ రోజైతే అనుకూలంగా ఉందండి. ఏప్రిల్ 13
పాడ్యమి తిథి చిత్తా నక్షత్రం అండి, ఆదివారము ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి, ఉపనయనం, నామకరణం, అన్నప్రసన, అక్షరాభ్యాసం ఇలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఏప్రిల్ 14 సోమవారం విద్యా తిథి స్వాతి నక్షత్రం అండి. ఈరోజు తమిళ సంవత్సరాది ఉగాది పండుగ అండి. ఇంకా అంబేద్కర్ జయంతి. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈ 12వ తారీఖు, 13వ తారీఖు, 14 ఈ 3 రోజులు మంచి రోజులేనండి. ఏప్రిల్ 15 మంగళవారం తదియా తిథి విశాఖ నక్షత్రం అండి. ఏప్రిల్ 16 బుధవారం తదియా తిథి అనురాధ నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత వచ్చి సంకటహర చతుర్థి వ్రతము. ఏప్రిల్ 17 గురువారము చవితి తిథి జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈ రోజున చెవులు కుట్టించుకోవడానికి, నూతన వ్యాపారం ప్రారంభానికి, నూతన వాహన కొనుగోలుకి మాత్రమే శుభముహూర్త తేదీలు అయితే ఉన్నాయండి. ఏప్రిల్ 18 శుక్రవారం పంచమి తిథి మూల నక్షత్రం అండి. ఈరోజు గుడ్ ఫ్రైడే. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభము, ఉపనయనము, అక్షరాభ్యాసము మొదలైన శుభకార్యాలు చేసుకోవడానికి ఈ రోజైతే శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఏప్రిల్ 19 శనివారం షష్ఠి తిథి మూలా నక్షత్రం అండి. ఉదయం మట్టుకే మనకి మూలా నక్షత్రం అయితే ఉందండి. ఈరోజు ప్రత్యేకత వచ్చి మత్య జయంతి అండి. ఈరోజు ఉపనయనం, పెళ్లి చూపులకి, నూతన వ్యాపార ప్రారంభానికి, నూతన వాహన కొనుగోలుకి, రిజిస్ట్రేషన్ పనులకి మాత్రమే మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. వివాహానికి, గృహప్రవేశానికి అయితే ఈరోజైతే అనుకూలంగా లేదండి. ఏప్రిల్ 20 ఆదివారం సప్తమి తిథి పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజు భాను సప్తమి. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. అంటే వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభం, ఉపనయనం, నూతన వ్యాపార కొనుగోలు, నూతన వాహనము, నూతన వ్యాపార ప్రారంభము, పెండ్లి చూపులు, నిశ్చితార్థము, నామకరణం, అక్షరాభ్యాసం చేసుకోవడానికి ఇలాంటివన్నిటికీ శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈ రోజున ఏప్రిల్ 21 సోమవారము అష్టమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు గృహప్రవేశానికి, నూతన వ్యాపార ప్రారంభానికి, నూతన వాహన కొనుగోలుకి, నామకరణం మాత్రమే శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఏప్రిల్ 22 మంగళవారము నవమి తిథి శ్రవణ నక్షత్రం అండి. ఈరోజైతే అంత మంచి రోజైతే కాదండి. ఏప్రిల్ 23 బుధవారము దశమి తిథి ధనిష్ట నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, గృహారంభానికి, ఉపనయనము, నామకరణము, అన్నప్రసన చేసుకోవడానికి, అక్షరాభ్యాసము వీటికైతే మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఏప్రిల్ 24 గురువారము తిథి వచ్చి ఏకాదశి తిథి శతభిష నక్షత్రం అండి. ఈ రోజున మతత్రయ ఏకాదశి. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించే వాళ్ళు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని అయితే ఆచరిస్తారండి. దీన్ని వరుదిని ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు మంచి రోజే అండి. ఈ రోజున అక్షరాభ్యాసానికి, నూతన వ్యాపారం ప్రారంభానికి, నూతన వాహన కొనుగోలుకి, రిజిస్ట్రేషన్ పనులకి, పెండ్లి చూపులకి, ఉపనయనానికి మాత్రమే శుభముహూర్త తేదీలు అయితే ఉన్నాయండి. వివాహానికి, గృహప్రవేశానికి అయితే ఈ రోజున అనుకూలంగా లేదు. ఏప్రిల్ 25 శుక్రవారం ద్వాదశి తిథి పూర్వభాద్ర నక్షత్రం అండి. ఈరోజు ప్రదోష వ్రతము. ఏప్రిల్ 26 శనివారం త్రయోదశి తిథి రేవతి నక్షత్రం అండి. ఈరోజు మాస శివరాత్రి అండి. శని త్రయోదశి కూడా ఈరోజే. ఏప్రిల్ 7 ఆదివారము అమావాస్య తిథి అశ్విని నక్షత్రం అండి. ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదండి. అమావాస్య ఈ రోజు ఏంటంటే చిన్నపిల్లలకి దిష్టి తీయడము, ఇలా ఇంట్లో దిష్టి తీయడము ఇలాంటి పనులైతే చేయొచ్చు. అంటే శుభకార్యాలకి అయితే ఈరోజు అనుకూలంగా లేదండి. ఏప్రిల్ 28 సోమవారము పాడ్యమి తిథి భరణి నక్షత్రం అండి. ఈ రోజు మనకి వైశాఖ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 29 మంగళవారము విద్యా తిథి కృతికా నక్షత్రం అండి. ఈరోజు చంద్రోదయము.
ఏప్రిల్ 30 బుధవారం తదియ తిథి రోహిణి నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత వచ్చి అక్షయ తృతీయ. ఈరోజు మంచి రోజు అండి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, ఉపనయనము చేయడానికి, నూతన వ్యాపార ప్రారంభానికి, నూతన వాహన కొనుగోలుకి, అన్నప్రాసన చేయడానికి, అక్షరాభ్యాసానికి ఈ రోజైతే మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఓకే అండి, నేను ఇక్కడ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఏ రోజులు ఎలా ఉన్నాయో ప్రతిరోజు తిథి, వారం, నక్షత్రం అయితే ఈ వీడియోలో తెలియచేశాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.